మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు నిత్య నివాసి అయిన మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినం శిలోహు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ప్రేక్షకురాలని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా నాయన, ఈ దినమును మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ దినమున నా దేవుడు నరునివేషము చూడడు అని సెలవిస్తున్నారు ప్రభా. మరి మా పై వేషము హంగు ఆర్భాటమును నువ్వు చేసే దేవుడు కాదు కానీ నా ప్రభా, మా హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు అయినందుకు నీకు స్తోత్రములు ప్రభా. మా హృదయములు ఈ దినం నీ సన్నిధిలో సరిచేసుకొని ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినటువంటి నా ప్రభా నాయన, మరి ఇమానియల్ గారి కుటుంబమును, ఎబెనేజర్ గారి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. ఇసాకు గెరారు దేశంలో విత్తనం వేసి నిరంతర ఫలం పొందుకున్నటువంటి భాగ్యమును నీ బిడ్డల కుటుంబాలకు మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు నా తండ్రి, నీకే వందనాలు ప్రభా. నీ దాసుడు నిలవబడి వాక్య విత్తన ఇంటుండగా నా తండ్రి దాసుని బహుబలంగా మీరు వాడుకొని మనం అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు నా తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో ఈ దినం మాట్లాడి వారి హృదయంలో కార్యము జరుగులాగున నీ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు. మరి టీవీలో ముందు కూర్చుని ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యమును వీక్షిస్తుంటున్నారు, వారి వారి జీవితంలో ఉంటున్నటువంటి ప్రతి రోగములను మీరు తీసివేయమని అడుగుచున్నాను. క్యాన్సర్లతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నారు. థైరాయిడ్స్ను ముట్టి స్వస్థపరచండి నాయన. మరి కీళ్లను, కాళ్లను, మూలుగలలో, కండరాలలో ఉన్న ప్రతి బలహీనత ఏసునామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం నాయన. నీకు స్తోత్రములు నాయన. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్క భాగాన్ని కడిగి శుద్ధీకరించమని అడుగుచున్నాను. దేవానికే స్తోత్రం. నీవే స్వస్థపరిచే దేవుడవైనందుకు నీకు స్తోత్రములు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని మీరు వాగ్దానం ఇచ్చినట్టుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రములు. ముఖ్యంగా నా తన సంతానం లేని బిడ్డలను బట్టి సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడు, షారాను దర్శించిన దేవుడు నాయన, మనోహ భార్యను దర్శించిన గొప్ప దేవుడు, హన్నాను దర్శించిన దేవుడు, సంతానం లేని బిడ్డల మీద ఈ దినమున మీరు దర్శించి గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు. అయ్యా, నీకే వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ కార్యం అంతటి ఆదరించి అంతం వరకు మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి షిలోహు స్వరం ప్రేక్షకులకు శుభములు తెలియపరుస్తూ, మరలా ఈ ఉదయకాల సమయమందు మీ కుటుంబాలను దర్శించుటకు దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా టీవీల ముందుకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెచ్కేలు ప్రవచన గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను అని వాక్యం చెబుతుంది ప్రభు నామాన్ని బట్టి. చూడండి దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో నుంచి చెప్పబడుతున్నటువంటి సత్యాలు ప్రభునామం. మునుపు దూరస్థులమైనటువంటి మనలతో దేవుడు మాట్లాడిండు, ఇప్పుడు ఆయనకు సమీపస్థులనగా పరిశుద్ధాత్ముడు సిద్ధము చేసుకొని ఉంటున్నాడు. కాబట్టి దేవుని నామాన్ని బట్టి నీవు సిద్ధముగా ఉండాలి. నీతో ఉన్నటువంటి సమూహమును కూడా ఆ ప్రభు సన్నిధిలో సిద్ధపరిచేటువంటి వాడిగా ఉండాలి ప్రభునామాన్ని బట్టి. ఈరోజు నువ్వు సిద్ధపడితే సరిపోదు. ఈరోజు దేవుని నామాన్ని బట్టి దేవుని బిడ్డలారా, గత వారం అంతా కూడా దేవా ఏం మాట్లాడాలి, దేవా నీ బిడ్డలతో ఏదైతే దేవానైనా సరే మాట్లాడాలో అయ్యా నువ్వు నాతో మాట్లాడు అని పరిశుద్ధాత్ముని యొక్క పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, జీవం గల దేవుడు చెబుతున్నటువంటి మాట, ఇదిగో ఈ వాక్కు చేత నువ్వు మాట్లాడాలి. దేవుని బిడ్డ ఈ వాక్కు చేత మాట్లాడడాన్ని బట్టి అనేకులు దేవుని నామని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి వారు సిద్ధపడటమే కాదు కానీ వారి కుటుంబాలను కూడా సిద్ధపరచుకోగలుగుతారు అని, లేదా వారి సంఘాలను కూడా సిద్ధపరచుకోగలుగుతారని, కేవలం విశ్వాసులకు మాత్రమే కాదు, లేదా దేవుని బిడ్డ పాస్టర్లకు మాత్రమే కాదు కానీ ఇదిగో దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైనటువంటి వర్తమానాలు ఆ పరిశుద్ధాత్ముడు దేవుని నామని బట్టి తెలియపరచుటకు ఈ షిలోహు స్వరము ద్వారా మీ కుటుంబాలను దర్శిస్తూ ఉన్నాడు ప్రభు నామని బట్టి. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందండి దేవుని బిడ్డలారా, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకునలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, నరుని యొక్క వేషమును చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ కూడా ఉపదేశింపలేరు. దేవుని బిడ్డలారా చూడండి, గలతీలకు రాస్తున్నటువంటి పత్రికలో అపోస్తలుడు పౌలు చెబుతున్నటువంటి మాట, దేవుడు నరుని యొక్క వేషమును చూడడు. ఈరోజు దేవుని బిడ్డలారా చాలా మంది చాలా రకాలుగా వేషాలు వేస్తా ఉన్నారు. దేవుని యొక్క పిల్లలమని చెప్పుకుంటూ, క్రైస్తవులని చెప్పుకుంటూ, దేవుని నామాన్ని బట్టి దేవుని బిడ్డలారా నీవు సిద్ధపడు, నీతో ఉన్నటువంటి సమూహమును సిద్ధపరచు.
ఈరోజు సిద్ధపడుతున్నటువంటి నీవు మాదిరిగా లేకుంటే నీవు నీ ఎదుటి వాళ్ళని సిద్ధపరచలేవు దేవుని బిడ్డ. అందుకోసమే గలతీలకు రాస్తూ పరిశుద్ధాత్ముడు దేవుని నామను పౌలు ద్వారా గలతీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు రాస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నరుని యొక్క వేషమును చూడడు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డారా పై రూపాన్ని మాత్రమే చూస్తూ ఉన్నారు, కానీ వారు హృదయము ఏ విధంగా ఉన్నదనేటువంటి దేవుని బిడ్డారు ఆలోచన చేయలేకపోతా ఉన్నాడు. అందుకోసం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధ బైబిల్ ఏమని చెప్తా ఉందనంటే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధన చేసేటువంటి వాడను, అంతరింద్రియములను పరీక్షించేటువంటి వాడను, హృదయములను పరిశోధన చేసేటువంటి వాడను. నరుని యొక్క వేషమును చూడడు దేవుడు. ఈరోజు తయారై ఇక్కడ ఉన్నటువంటి నా వేషాన్ని దేవుడు చూడడు దేవుని బిడ్డారా, నా హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నా వేషాలని దేవుడు చూడడు, మన హృదయాలను దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకోసమే ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డారా అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని నామాన్ని బట్టి దేవుడు హృదయాన్ని చూచేటువంటి దేవుడై ఉంటున్నాడు, నరుల హృదయాన్ని పరిశోధన చేసేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. పైకి ఎంతో దేవుని బిడ్డారా ఎంతో సిద్ధపాటు కలిగినటువంటి వారిగా, ఎంతో భక్తిపరులంగా, ఎంతో విశ్వాస దేవుని బిడ్డలారా ఎంతగానో దేవుని నామాన్ని బట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవునికి తగినంత అభిప్రాయం మనం కలిగి ఉన్నామా? దేవునికి తగినంత ఆలోచన మనం కలిగి ఉన్నామా? దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని బట్టి నువ్వు సిద్ధపడుతున్నావు, మంచిదే. నీతో ఉన్నటువంటి సమూహమును నువ్వు సిద్ధపరచగలుగుతున్నావా? నీతో ఉన్నటువంటి సమూహమును నువ్వు సిద్ధపరచాలి అంటే దేవుని బిడ్డ దేవుడు నరుని యొక్క వేషాన్ని చూడడు, హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉన్నది? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని బిడ్డారా మన హృదయం ఏ విధంగా ఉన్నది? ప్రభు నామాన్ని బట్టి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హృదయం అనేటువంటిది ఒక వల లాంటిది దేవుని బిడ్డారా. ఈ వల లాంటి హృదయంలో అనేకమైనటువంటి పాపపు ఏచ్ఛలు చోటు చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదానికి మనల్ని దూరం చేస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డారా హృదయము కలవరముతో ఉన్నారు, హృదయ వ్యాధితో ఉన్నారు, హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందని వాక్యం చెబుతుంది ప్రభు నామాన్ని బట్టి. చాలా మంది హృదయంలో వేదనతో ఆదరణ లేక నానా రకాలుగా శోధించబడతా ఉన్నారు. కాబట్టి మన యొక్క వేషాన్ని దేవుడు చూడడు, మన హృదయాన్ని చూస్తాడు దేవుని బిడ్డ. ఈరోజు నా హృదయాన్ని దేవుని సన్నిధిలో సిద్ధము చేసినట్టయితే ఇదిగో దేవుని నామాన్ని బట్టి 11వ నెల మందిరంలోనికి నువ్వు వెళ్ళవలసి ఉన్నది. ఆ పరిశుద్ధ పాత్రలో చేయవలసినటువంటి బాధ్యత దేవుని నామాన్ని బట్టి దేవుని బిడ్డరా నీపై ఉంటున్నది. ప్రభు నామాన్ని బట్టి ఇచ్చే నీవు సరిగ్గా ఉన్నావా? తీసుకునేటువంటి నీవు సరిగ్గా ఉన్నావా? ఆ పాత్రలో చేయడానికి చాలా ఆశతో ఆసక్తితో ఇష్టంగా వెళ్తా ఉన్నావు. నీ అలవాట్లను విడిచిపెట్టుకోవడం లేదు. పైకి వైట్ డ్రెస్ వేసుకుంటా ఉన్నావు, తెల్లటి వస్త్రములు ధరించుకొని చక్కగా సిద్ధపడి కుటుంబముగా దేవుని బిడ్డలు వెళ్తా ఉన్నావు. నీ అలవాట్లను విడిచిపెట్టుకోవట్లేదు, నీ ఆలోచనలు మార్చుకోవడం లేదు. నీ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. ఆ ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని సరిదిద్దుకోలేకపోతా ఉన్నావు. పైకి వేసుకున్న సూటును దేవుడు చూడడు, వేసుకున్న బట్టలను దేవుడు చూడడు, వేసుకున్న నగ నట్రాలను దేవుడు చూడడు. కానీ ఈరోజు నా హృదయాన్ని దేవుడు చూడగల సమర్థుడై ఉంటా ఉన్నాడు దేవుని బిడ్డరా. అందుకోసమే నరుని యొక్క వేషాన్ని నేను లక్ష్య పెట్టేటువంటి వాడని కాదు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి నీవు దేవుని బిడ్డ ఒకవేళ నరులను లక్ష్య పెడుతూ ఉన్నావేమో, నరులను లక్ష్య పెడుతూ నరులను వెంబడిస్తూ ఉన్నావేమో, మనుషులను ఆధారంగా చేసుకున్నట్టయితే దేవుని దృష్టిలో నువ్వు పాపము చేసిన వాడవైపోతావు. నరులను ఒకవేళ వాళ్ళు బాగున్నారు కదా వాళ్ళతో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ వారి ద్వారా నువ్వు ఎంత నష్టపోతావో నీకు అర్థం కావడం లేదు. దేవుని బిడ్డ ఈరోజు దేవుని కలిగి ఉండాలి. ఈరోజు మన హృదయాన్ని దేవుని కొరకు సిద్ధము చేస్తూ ఉండాలి. అందుకోసమే లూకాసు సువార్త 5వ అధ్యాయంలో చూసినట్టయితే 2వ వచనంలో వాక్యం ఏమని చెబుతా ఉందంటే, ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. జాలరులు వాటిలో నుండి దిగి వారి యొక్క వలలు కడుగుచూ ఉండిరి అని వాక్యం చెబుతోంది ప్రభు నామాన్ని బట్టి దేవుని బిడ్డరా. జాలరులు అక్కడ దేవుడికి స్తోత్రం కలుగాక. సిమోను పేతురు ఉన్నారు, ఆంద్రేయ ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? వారు దేవుని బిడ్డలారా వారి వృత్తి రీత్యా వారు చేపలు పట్టుకుంటూ ఆ చేపలను అమ్ముకుంటూ వారి యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేటువంటి వారు. దేవుడికి స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా మనుషుని యొక్క వేషాన్ని చూడడు. అక్కడ ఉన్నటువంటి దోణిలో కూర్చొని వారిని పరిశీలన చేస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఆ దోణినంతా కూడా దేవుని బిడ్డలారా దోణిలోంచి దిగి ఆ వలలన్నీ కూడా శుభ్రము చేసుకుంటున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా వారికి చిక్కలేదు. దేవుని బిడ్డలారా రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా వారికి చిక్కలేదు. ప్రభు నామాన్ని బట్టి వారు కృంగిపోకుండా దేవుని బిడ్డలారా ఏం చేస్తా ఉన్నారో తెలుసా? రాత్రంతా అలసిపోయామని ఆ దోణిలో పడుకోలేదు. దేవుని బిడ్డలారా రాత్రంతా అలసిపోయామని వలలు పక్కకు పడేసి లేదా చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడం లేదు, కానీ వలల ద్వారానే వారి కుటుంబము పోషింపబడాలి, వలల ద్వారానే వారి కుటుంబము నడిపింపబడాలి. కాబట్టి వలల మీద ఆధారపడేటువంటి సిమోను దేవుని బిడ్డలారా చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? దేవుని నామాన్ని బట్టి ఆ వలలను
దేవుని బిడ్డారా శుభ్రము చేసుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం ప్రభునామం లూకాసు వార్త 5వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం. దేవుని బిడ్డారా ఆ చదవబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని వల దేనికి సాదృశ్యమై ఉన్నది? దేవుని నామాన్ని బట్టి దేవుని బిడ్డారా వల మానవుని యొక్క హృదయానికి సాదృశ్యమై ఉంటా ఉన్నది. ఆనాడు దేవుడికి స్తోత్రం కలిగాక చేపల కొరకు ప్రయాసపడుతున్నటువంటి దేవుని నామాన్ని బట్టి సిమోను పేతురును కాదని చూసింది కానీ దేవుని బిడ్డారా వారికి ఉన్నటువంటి ఆ ఓపికను వారెంతో ఓపికతో ఆ వలను శుభ్రం చేస్తా ఉన్నారు. ఈరోజు దేవుని పిల్లలంగా పిలువబడుతున్న వల దేనికి సాదృశ్యం అంటే ఈరోజు మానవుని యొక్క హృదయానికి సాదృశ్యమై ఉంటా ఉన్నది. ఈరోజు మానవునిగా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మన యొక్క వేషాన్ని దేవుడు చూడడు కానీ వల లాంటి హృదయాన్ని ఎప్పుడైతే మనం కడుక్కొని దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో సిద్ధము చేసుకుని ఉంటామో మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెబుతాడు పరిశుద్ధాత్ముడు 21వ వచనం దేవుని బిడ్డలారా మానవుని యొక్క హృదయములో నుండి అనగా లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనములు నరహత్యలు వ్యభిచారము లోభములు చెడుతనము కృత్రిమము కామవికారమును మత్సరము దేవదూషణయు అహంభావమును అవివేకమును ఇవన్నీ కూడా వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఈరోజు మానవుని హృదయంలో దేవుని బిడ్డలారా ఉన్నటువంటి చెత్త ఈరోజు దేవునికి స్తోత్రం. రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు సీమోను దేవుని బిడ్డలారా రాత్రంతా ప్రయాసపడ్డటువంటి తనను పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు. అయ్యా ఇటురా అని పిలిచినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయగదా ఈ వలలు పట్టుకుని నన్ను వెంబడించి దోనె కాస్త లోనికి నెట్టు అంటే ఆయన విసిగిపోయి దేవుని బిడ్డలారా వృత్తే చేపలు పట్టడం. ఆయన ఏం చెప్పాలి అని అంటే రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా మాకంటే ఎక్కువ నీకు తెలుసా అలసిపోయి ఉన్నాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోలే. దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఎరగనటువంటి దేవుని బిడ్డలారా వ్యక్తి అయినప్పటికీ కూడా విద్య లేని పామరుడైనప్పటికీ కూడా దేవుడి మాటకు లోబడి దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్టుగా ఆ దోనెను దేవుని బిడ్డలారా కాస్త లోనకు నెట్టినట్టు వాక్యంలో తేటగా చెప్పబడతా ఉంది ప్రభునామాన్ని బట్టి. లూకాసు వార్తలో చదువుతా మాటలన్నీ కూడా 5వ అధ్యాయంలో చదివితే మనకు కనబడతా ఉంటాయి ప్రభునామాన్ని బట్టి దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామంది విశ్వాసులు ఆన్లైన్ ప్రేయర్ అంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేస్తారు. ఒక ఆన్లైన్ చేసినంటే 2 రోజులు పడుకుంటూ ఉంటారు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఈ సిమోను పేతురు రాత్రంతా ప్రయాసపడ్డారు. అయినప్పటికీ కూడా దేవుడి మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఆయన దేవుడు అని కూడా వారు ఎరగరు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తమును దేవుని బిడ్డలారా గుర్తెరగలేకపోయినప్పటికీ కూడా ఇదిగో చెబుతున్నటువంటి ఇతను మా మేలు కొరకు చెబుతున్నాడు, మమ్మల్ని ఆలోచించి మంచి విషయాలు మాతో పంచుకుంటున్నాడు కాబట్టి ఈయన మాటకు లోబడదామనేటువంటి తత్వం. ఈరోజు లోబడేటువంటి తత్వం ఉన్నదా? పిల్లలు లోబడటం లేదు, భార్య లోబడటం లేదు, భర్తలు లోబడటం లేదు. దేవుని బిడ్డలారా లోబడేటువంటి తత్వం లేదు. ఎవరికి వారే ఏమనుకుంటా ఉన్నారంటే నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకంటే బలవంతులు లేడు, నాకంటే జ్ఞానవంతులు లేడు, నాకంటే కూడా ఒక మంచి హోదా కలిగినటువంటి వ్యక్తి లేడు అని నీకు నీవే అనుకుంటే ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో దేవుని దాసుడు దేవుని నామాన్ని బట్టి ఈరోజు నీ బ్రతుకును సరిదిద్దుకో. నీ వేషాన్ని లోకము చూస్తుందేమో కానీ లోకానికి సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రము నీ పై వేషాన్ని చూడడు. ఒకవేళ దేవునికి స్తోత్రం నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నేను అందరినీ మోసం చేస్తా ఉన్నా, తల్లిని తండ్రిని కుటుంబాన్ని అందరినీ మోసం చేస్తా ఉన్నా అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు దేవుని బిడ్డ. కానీ దేవుని మాత్రం మోసం చేయలేవు ప్రభునామను. గత కొన్ని సంవత్సరాల కిందట నేను అదేవిధంగా తలంచేవాడిని, నేను అందరినీ మోసం చేస్తా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా అనుకునేవాడిని. కానీ చివరికి నా బ్రతికేమైందో తెలుసా దేవుని బిడ్డలారా? ఎందుకు నా బ్రతుకు చస్తే బాగుండనేటువంటి ఆలోచన కలిగింది, చేద్దామనేటువంటి ఆలోచన కలిగినప్పుడు కానీ పరిశుద్ధాత్ముడు దేవుని నామాన్ని మాట్లాడి నా జీవితానికి ఒక మంచి అర్థం ఉన్నదనేటువంటి ఆలోచన నాకు పుట్టించి ఈరోజు దేవుని సేవకునిగా దాని దేవుడు నన్ను నిలబెట్టుకొని ఉంటున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డ నిన్ను కూడా పరిశుద్ధాత్ముడు ఒక సాధనంగా వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నీవు దేవుని నామాన్ని బట్టి దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడ్డానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? మన హృదయంలో చెత్త ఏంటో దేవుని బిడ్డలారా డాక్టర్స్కి తెలియదు. ఎన్ని రకాలుగా స్కానింగ్స్ చేసినా, ఎన్ని రకాలుగా ఈసీజీలు తీసినా, ఎన్ని రకాలుగా ఏది చేసినా కూడా వేరే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ బయటపడతాయేమో కానీ ఈ పాపపు దేవుని బిడ్డలారా జబ్బు మన హృదయంలో పెనవేసుకొని ఉందనేటువంటి సత్యాన్ని మాత్రము ఏ డాక్టర్ చెప్పలేడు. దేవుని బిడ్డలారా ఏ స్పెషలిస్టు కూడా చెప్పలేరు ప్రభునామాన్ని బట్టి. దేవుని సేవకునిగా దేవుని నామాన్ని బట్టి నిలబడి చెబుతున్న ప్రభునా ఇదిగో మన హృదయంలో ఉన్నటువంటి ఈ చెత్త అంతా కూడా కడగాలి. ఈ చెత్త అంతా ఎప్పుడైతే కడుక్కుంటామో సామెతల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఏమని మాట్లాడుతూ ఉండి 28వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా దేవుని బిడ్డలారా.
ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నీ వేషాన్ని కాదు లోకానికి చూపించేది. నీ హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే చూపించగలుగుతావో, మన హృదయాన్ని ఎప్పుడైతే మనం మన దేవుడికి చూపించగలుగుతామో, మనము సిద్ధపడి ఉన్నామా లేదా అని ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్ముడు జడ్జిమెంట్ ఇవ్వాలి. సేవకుడిగా జడ్జిమెంట్ ఇచ్చేది దేవుని నామాన్ని బట్టి, మనుషులు కాదు నీకు జడ్జిమెంట్ ఇచ్చేది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీకు ఎవరు తీర్పు తీరవాలో తెలుసా? పరిశుద్ధాత్ముడే తీర్పు తీరవాలి. తీర్పు తీర్చుటకు నీ వ్యాపాటి వాడవు, మనుషులను తీర్పు తీర్చుటకు సరిదిద్దుకోవడానికే దేవుని సన్నిధిలో నిలబడి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్న దేవుని బిడ్డ. దేవుని వాక్యం చెబుతోంది, నీవు సిద్ధముగా ఉండము, నీతో ఉన్నటువంటి సమూహం అంతటిని కూడా సిద్ధపరచు. ఈరోజు దేవుని సన్నిధిలో సిద్ధపరచాలి అని అంటే నువ్వు ఫస్ట్ సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపడి ఉండాలి అని అంటే దేవుని బిడ్డ అతిక్రమములను దాచిపెట్టుకోవడం కాదు, కానీ దేవుని నామాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామంది ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టడం లేదు. చాలామంది ఒప్పుకుంటున్నారు, ప్రతి సంవత్సరం ఒప్పుకోలు జరుగుతూనే ఉన్నది. వాగ్దానం తీసుకునే దానికంటే ముందుగా దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని నామాన్ని బట్టి ఆయన సన్నిధిలో నిలబడి డిసెంబర్ 31వ తారీఖు ఆయన సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రభా, ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీ సన్నిధిలో మార్చుకుంటున్నాను ప్రభా, నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదింపచేయి, నా అలవాట్లు ఇవి ఉంటున్నాయి ప్రభా, ఈ అలవాట్లను విడిచిపెట్టుకుంటున్నానని నోటి ద్వారా దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నారు. కానీ వారి హృదయం చాలా దూరం ఉన్నదని వాక్యము చెబుతా ఉంది ప్రభునామను బట్టి. ఈ హృదయం ఎందుకు దూరం అయిపోతా ఉన్నదో తెలుసా? లోకమును నువ్వు జయించలేకపోతా ఉన్నావు. ఇంతకుముందు చెప్పినటువంటి వారాలలో దేవుని బిడ్డలారా, లోకమును జయించేవాడు ఏ విధంగా ఉండాలి అని అంటే, నేను లోకమును జయించున్నాను కాబట్టి క్రీస్తు యేసునందుండి ఎవడైతే ఉండగలుగుతాడో వాడు మాత్రమే జయించగలుగుతాడు. లోకములో ఉన్నవాడు లోకమును జయించలేడు దేవుని బిడ్డలారా. లోకములో ఉన్నవాడు లోకమును ఇప్పుడు కాదు, వాడు ఎప్పుడు కూడా జయించలేడు. ఎంత బాగుందాం అనుకున్నా లోకము వాడిని బాగుగా ఉండనియదు. కారణం ఏంటంటే దేవుని నామాన్ని బట్టి దేవుని బిడ్డలారా, సృష్టిని చూస్తూ నువ్వు ముందుకు సాగుతున్నావు కానీ సృష్టికర్తను చూడలేకపోతా ఉన్నావు. వాక్యం చెబుతున్నటువంటి సత్యం, అతిక్రమములు దాచిపెట్టబాకిగా, ఎలాంటి అతిక్రమము నీలో ఉన్నప్పటికీ కూడా, గర్వమైనా సరే, అహంకారమైనా సరే, దైవదూషణైనా సరే, కుటుంబంలో దేవుని బిడ్డ ఏ రకమైనటువంటిదైనా సరే, దయచేసి మార్కు సువార్తలు ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 13 రకాల చెత్త నీ హృదయాన్ని పట్టుకొని నీ కుటుంబాన్ని పీడిస్తూ ఉంది. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, మందిరానికి వెళ్ళనీయకుండా, మందిరంలో ఉన్న మనశ్శాంతి లేకుండా ఎంతకాలం ఇలాంటి చీకటి బ్రతుకుతూ ఉంటావు? ఎంతకాలం ఇలాంటి చీకటి బ్రతుకుతూ ఉందాం దేవుని బిడ్డ. దేవుడు ఒక కుటుంబంగా మనల్ని సిద్ధం చేసినప్పుడు, ఒక కుటుంబంగా దేవుడు మనల్ని కట్టినప్పుడు, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు మాత్రమే కాదు పరిశుద్ధుడవు. ఇదిగో నువ్వు పరిశుద్ధుడుగా ఉంటూ నీ కుటుంబాన్ని పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి యజమానురాలుగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు సంఘానికి క్షేమకరమైనటువంటి సాక్షిగా నువ్వు దేవుని బిడ్డ వాడబడగలుగుతావు ప్రభునామను బట్టి. సంఘాన్ని పోడి చేసేటువంటి ఆలోచనలు చేయొద్దు. సంఘములో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది దేవుని నామను బట్టి, సంఘములో ఏముండాలంటే సమాధానం ఉండాలి, సంఘములో నెమ్మది ఉండాలి. సంఘాల్లో రాజకీయాలు కాదు ఉండవలసింది. సంఘాల్లో దేవుని బిడ్డ రాజకీయాలు కాదు, నేనంటే నేను అనేటువంటి అహంభావ దృష్టితో దేవుని బిడ్డలారా దేవుని యొక్క నామమును అవమానపరిచేటువంటి వారు చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఈరోజు సరిదిద్దుకున్నట్టయితే దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా నువ్వు ఉండగలుగుతావు. ఒకనొక దినాన క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉన్నదట. ఆ క్రిస్మస్ పండుగ జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, మందిరం నిండా కూడా సూట్లు బూట్లు వేసుకొని మందిరం నిండా ప్రజలు కూడుకొని ఉన్నారు. ఒక చెట్టు కింద ఒక పెద్ద మనిషి కూర్చొని వేదన చెందుతున్నాడట. వేదన చెందుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ఆయన అంటా ఉన్నాడట, ఏమయ్యా ఈరోజు క్రిస్మస్ పండుగ అని చెప్పి గుడికని వస్తే గుళ్ళోకి వెళ్ళడానికి నాకు కొంచెం చోటు కూడా ఇవ్వడం లేదు, వెళ్ళడానికి కొంచెం మార్గం కూడా ఇవ్వడం లేదు అని అంటే, ఆయన కూర్చున్న పెద్ద మనిషి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో, మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? నా పేరు పెట్టుకొని నా పేరు మీద పండగ చేసుకుంటున్నారు, నాకే అందులో చోటు లేదయ్యా, నీకెక్కడిస్తారు వారి చోటు అని ఆయన కృంగిపోయి దేవుని బిడ్డలారా ఈ మాట చెప్పాడట. ఈరోజు మందిరాలు అనబడుతున్నటువంటి చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని బట్టి ఇది అనేకులకు ప్రార్థనా మందిరం అనబడాలి. మందిరానికి వచ్చేవాడు భయంతో కాదు, మందిరానికి వచ్చేవాడు అనాలోచనతో కాదు, మందిరంలోనికి వచ్చేవాడు మనశ్శాంతి కొరకు రావాలి, మనశ్శాంతిని పొందుకొని వెళ్ళాలి. మందిరానికి వచ్చేవాడు మంది కొరకు మాట్లాడడం కాదు, కానీ మనం ఎట్లా ఉన్నాము దేవుని సన్నిధిలో అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగి రావాలి. ఆయన ఆత్మచేత నింపబడిన పాత్రగా ముందుకు సాగుతూ ఉండాలి. అందుకోసమే దేవుని వాక్యం చెబుతుంది,
చెబుతుంది దేవుని బిడ్డారా. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఏమని చెబుతా ఉందంటే, దేవుని నామాన్ని బట్టి దేవుని బిడ్డారా, సీమోను పేతురు అది చూచి, సీమోను పేతురు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మానవుని యొక్క హృదయం దేవుని బిడ్డారా వలకు సాదృశ్యమై ఉంటుంది. వలలో ఎంతో చెత్త ఉన్నది. చెత్తంతా కడుక్కోవలసిన బాధ్యత కూడా ఒక విశ్వాసిగా ఉంటున్నటువంటి నీపై ఆధారపడి ఉంది. ప్రభు నామను బట్టి సీమోను పేతురు అది చూచి, యేసు మోకాల ఎదుట సాగిలపడి, మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నన్ను విడిచిపెట్టి నేను పాపాత్ముడనని చెప్పాను. పాపాత్ముడను అని చెప్పాను. నేను పాపి అని అప్పుడు దాకా తెలియదు నాకు. ఈరోజు నీవు పాపివి అంటే నీకు తెలియదు నువ్వు పాపివని. నువ్వు పాపివి అంటే నా కొరకు చెప్పిండు పాపి అని. ఎందుకు నేను మందిరానికి వెళ్ళాలని మందిరాన్ని విడిచిపెట్టుకుంటున్నావు? ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం ఉందేమో, ఈ సహవాసం కాకపోతే ఇంకో సహవాసం ఉంటుందేమో. కానీ నీ యొక్క హృదయాన్ని సరిదిద్దుకోకపోతే నువ్వెక్కడున్నా నీ బ్రతుకు శూన్యమే. దేవుని నామని బట్టి అంధకారమే. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. దేవుని బిడ్డలారా, మందిరాలు మార్చినంత మాత్రంలో సంతోషంగా ఉంటాను అనుకునేటువంటిది భ్రమ. ఈరోజు నీ మనస్సు మార్చుకో. నీ మనస్సు మార్చుకున్నట్టయితే నీ కుటుంబము దీవించబడుతుంది, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడుతుంది ప్రభు నామాన్ని బట్టి. సీమోను దేవుని సన్నిధికి వచ్చాడు. అయ్యా దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో. ఎందుకో తెలుసా? పరిశుద్ధత వాడికి ఇష్టం లేదు ఆ స్థలంలో. దేవుని బిడ్డారా, చాలామందికి మంచి ఇమడదు ప్రభు నామాన్ని బట్టి. మంచి చెబితే ఆయాసకరంగా ఉంటుంది. దేవుని బిడ్డారా, మంచి చెబితే హృదయంలో వేదన కలుగుతూ ఉంటుంది. మంచి మాటలు పెడచెవిన పెడతారు, చెడ్డ మాటలు దేవుని బిడ్డారా చక్కగా వింటూ ఉంటారు. అందుకోసమే దేవుని వాక్యం చెబుతుంది ప్రభు నామాన్ని బట్టి. ఈరోజు దేవుని సన్నిధిలో ఒకవేళ సరిదిద్దుకున్నట్టయితే, దేవుని సన్నిధిలో సరిదిద్దుకొని ముందుకు సాగినట్టయితే తప్పకుండా దేవుని జీవితంలో కార్యమును చేయగల సమర్థుడై ఉంటా ఉన్నాడు ప్రభు నామాన్ని బట్టి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీ హృదయాన్ని నిశ్చయంగా శుద్ధి చేసుకున్నట్టయితే, నీ హృదయాన్ని నిశ్చయంగా దాన్ని కడిగి పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు చేసుకున్నట్టయితే దేవుని బిడ్డ దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా ఉంటావు ప్రభు నామం. కడగబడినటువంటి వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా దేవుని బిడ్డారా? దేవుని వాక్యం చెబుతోంది. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్టయితే, అపవిత్రమైన అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే మనకు మనమే సాధకము చేసుకొని శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే శరీర సంబంధమైన మనుషుని యొక్క వేషమును దేవుడు చూడడు. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంత మట్టుకు నీకు ఉపయోగపడుతుంది. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలో నీకు ప్రయోజనకరంగా ఉంటది ప్రభు నామాన్ని బట్టి. ఈరోజు కడగబడినటువంటి నీ జీవితం ఎట్లుండాలో తెలుసా దేవుని బిడ్డ? దేవుని నామాన్ని బట్టి క్వాలిటీ ఉండాలి. నీ భక్తిలో దేవుని నామాన్ని క్వాంటిటీ కాదు, నీ భక్తిలో క్వాలిటీ ఉండాలి ప్రభు నామాన్ని బట్టి. దైవ భక్తిలో దేవునికి స్తోత్రం క్వాలిటీ లేకపోతే క్వాంటిటీ ఉంటే సరిపోదు. ఇంకొక మాటలో కూడా అంటాడు ఏంటంటే, పైకి భక్తి గలవారి వలె ఉంటువట దాని శక్తిని ఆశ్రయించడం లేదు చాలామంది. భక్తి గలవారి వల్ల, ఎందుకంటే పైన వేషం మాత్రమే భక్తి, కానీ హృదయంలో దాని శక్తిని ఆశ్రయించడం లేదు దేవుని బిడ్డారా. ఈరోజు నీ హృదయాన్ని కడుక్కోవడానికి ఈ జీవమగల దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డారా. అందుకోసమే నీ భక్తిలో నాణ్యత ఉండాలి. గుడ్డోడు మార్కెట్కి వెళ్తే టమాటాలు కొన్నా, వంకాయలు కొన్నా, ఏది కొన్నా పుచ్చి ఇయ్యబాకమ్మా మంచి ఇయ్యి అంటాడు. వాడి కళ్ళు కనబడకపోయినా మంచివి ఇయ్యి అని అడుగుతుంటాడు. ఈరోజు కళ్ళున్న గుడ్డోలంగా మనం బ్రతుకుతా ఉన్నాం దేవుని బిడ్డారా. సమాజంలో దేవుని నామాన్ని బట్టి పెద్దలముగా చలమని అవుతా ఉన్నాం. అది ఎంతవరకు నీకు నాకు ఆశీర్వాదకరం ఆలోచన చేద్దాం. భక్తిలో క్వాలిటీ ఉండాలి. రెండో విషయంలో చూసినట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. దేవునికి స్తోత్రం కలుగా. ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క ప్రార్థనలో నాణ్యత ఉండాలి, భక్తిలో నాణ్యత ఉండాలి. రెండోది ప్రార్థనలో నాణ్యత ఉండాలి. 1 రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో అంటాడు, ఏలియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? 450 మంది ప్రవక్తల ముందు దేవుని నామాన్ని బట్టి అంటా ఉన్నాడు,
ప్రార్థన చేస్తూ ఉండే. ఏమని ప్రార్థన చేస్తూ ఉండో తెలుసా? 18వ అధ్యాయం 38వ వచనంలో అతడు ఇలాగున ప్రార్థన అతడు చేయుచుండగా ఇలాగు ప్రార్థన చేయుచు ఉండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందుల నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీ ప్రార్థన ఒక ఏలియా ప్రార్థన వలె. యవనస్తుడా, నువ్వు యవనస్తుడివైనా వృద్ధుడివైనా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ప్రార్థనలో నాణ్యత ఉండాలి. దేవుని వాక్యం చెబుతోంది. త్వరగా చూసుకుందాం ప్రభు నామాన్ని బట్టి. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి దేవుడి సన్నిధిలో దేవుని బిడ్డారా, వేలుచూపుతో కాదు నడవలసింది, విశ్వాసముతో నడవాలా. దేవుని నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నట్టే కుదరదు. విశ్వాసం అనేటువంటి దేవుని బిడ్డారా ఢాలును పట్టుకొని ఉండాలి ప్రభు సన్నిధిలో. అంటాను, నీ ప్రార్థన, నీ భక్తిలో నాణ్యత ఉండాలి, నీ ప్రార్థనలో నాణ్యత ఉండాలి, నీ విశ్వాసంలో నాణ్యత ఉండాలి. క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కాదు. నేను ఇంత విశ్వాసం చెప్పుకోవడం కాదు. నీ విశ్వాసంలో క్వాలిటీ ఉన్నట్టయితే దేవుని కార్యాన్ని తప్పకుండా నువ్వు చూడగలుగుతావు. దేవుని సేవకునిగా చెబుతున్నాను దేవుని నామాన్ని బట్టి. ఈరోజే నీ హృదయాన్ని సరిదిద్దుకో, ఈరోజే నీ ఆలోచనలను సరిదిద్దుకో. దేవుడు నరుని యొక్క వేషమును చూడడు. నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న సమూహమును సిద్ధపరచు. నీవు సిద్ధపడు, నీతో ఉన్నటువంటి సమూహమును సిద్ధపరిచి ఆ సమూహమునకు నీవు కావలి అయి ఉండాలి. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రభు నామాన్ని బట్టి వాగ్దానాన్ని కట్టబడు, మందిరంలో ఒక సాధనంగా నిలబడు. అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. బిడ్డలు వాక్యం విన్నారు ప్రభా, వాక్యానుసారంగా నడవడానికి సహాయం ఇచ్చేయండి. ఈ కార్యక్రమం నిమిత్తమై దేవానికి స్తోత్రం. బ్రదర్ ఇమానియల్ గారు, అదేవిధంగా దేవానైనా బ్రదర్ ఎబెనేజర్ గారు, వారి కుటుంబాలలో నుంచి వారి యొక్క దాతృత్వాన్ని దేవా ఇచ్చి ఉంటుండగా ఈ యొక్క ప్రోగ్రాం దేవా ఈరోజు ఈ విధంగా జరిగించడానికి నువ్వు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా నాయన, సహాయం చేసిన ఆ కుటుంబాలను దీవించండి, వారికి ఏది లోటు లేకుండా సమృద్ధి దయచేయండి. వారు విన్నపాలు విని అనేకుల ముందు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నువ్వు కార్యమనిచ్చేయమని దేవానికి స్తోత్రం. పై వేషాలు కాదనైనా, వేషధారులా కాదనైనా, ఒక మంచి ప్రార్థనా యోధులముగా, మంచి భక్తులముగా, మంచి విశ్వాసులముగా నీ కొరకు నిలబడాలి అనంటే మా హృదయాన్ని కడుక్కోవాలి ప్రభా. ఈరోజు కడుక్కోవడానికి ఒక తరుణాన్ని ఇచ్చావు కాబట్టి దేవా, సద్వినియోగం చేసుకొని నీ కొరకు బలమైనటువంటి సాధనాలుగా నిలబడేటువంటి కృపను బిడ్డలందరికీ మీరు ప్రసాదింపచేసి మహిమ పొందమని. అయ్యా, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి శరీరమైన బాధల చేతున్నారు, ముట్టి స్వస్థపరచండి. మంచి ఆదరణ, ఆరోగ్యం, నెమ్మది, బలము దయచేయండి. నిశ్చితాన్ని కుటుంబాలను బిడ్డలను చెప్తూ చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయం, సకల దీవెనలు వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా నడవాలని తీర్మానం తీసుకున్న బిడ్డలందరికీ సహవాసానికి, ప్రేమకు, ఐక్యతకును, ప్రార్థనలకును, షిలోహు స్వరం టీవీ ప్రోగ్రాం అంతటికి సహాయం చేసిన కుటుంబాలకును ఆయన సన్నిధి తోడండి, సహాయం చేసి బలపరిచి దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రతి ఆదివారము ఉదయకాల సమయమందు మౌలాలి హౌసింగ్ బోర్డులో దేవుని బిళ్ళార ప్రార్థన జరుగుతుంది. 9:30 నుంచి 12:30 దాకా మొదటి ఆరాధన జరుగుతుంది. మెడిచల్లో సాయంకాలము 5:30 నుంచి 7:30 దాకా దేవుని బిళ్ళార సాయంకాలం ఆరాధన జరుగుతూ ఉంటుంది. శనివారము మెట్టుగూడలో ఉదయం 11 గంటల నుంచి 2 గంటల దాకా స్వస్థత ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మీరు రావాలనుకునేటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్స్ కనబడుతూ ఉన్నాయి. మీరు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసినట్టయితే మీకు అడ్రస్ చెప్పడం జరుగుతుంది. మీ నిమిత్తం మేము ప్రార్థన చేయగలుగుతాము. దేవుని నామమున ఏ అవసరత ఉన్నా సరే సంప్రదించండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమెన్.